నీ తమ్ముణ్ణా? వాడి నేనెలా తీసుకురాగలను? వాడిని ఎన్నో ఏళ్ల క్రితం నువ్వే ఇంట్లోంచి బయటికి గెంటేసావు కదా. వాడిప్పుడు ఎక్కడున్నాడో ఎవరికి తెలుసు? అమ్మా, నువ్వు నా ముందే నటించాలని ప్రయత్నించకు. నువ్వు వాడికి ప్రతి నెలా డబ్బులు పంపించడం, అప్పుడప్పుడు ఫోన్లు చేసి మాట్లాడడం నాకు తెలియదనుకుంటున్నావా? ఎవడే నా మీద నీకు చాడీలు చెప్పింది? వాడి గురించి నాకేమీ తెలియదు. అబద్ధం చెప్పి నన్ను మభ్యపెట్టాలని చూస్తే నాలుక కోసేస్తాను. చూడు, వాడితో నేను గొడవ పడ్డానికి తీసుకురమ్మంటం లేదు, ఓ పని మీద తీసుకురమ్మంటున్నాను. వెంటనే వాణ్ణి కలవడానికి ఏర్పాట్లు చేయి. అలాగే. ఒరేయ్, నువ్వు నా కడుపులో ఎలా పుట్టావురా? నీ కడుపులో నాలాంటి వాడు కాకపోతే మంచివాడెలా పుడతాడే? కన్న తల్లి ముందు సిగరెట్ కాలుస్తావురా? పైగా దొంగతనాలు దోపిడీలు చేసి పోలీసుల చేత తన్నులు తినడం. వద్దురా విశ్వం, నా మాట విను. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావుగా, ముందు అది చెప్పు, వింటాను. నీకో శుభవార్తరా. మీ అక్కయ్య నిన్ను చూడాలంటోంది. నిద్దట్లో కలగన్నావా? దేవకి నన్ను చూడాలనుకుంటుందా? సూర్యుడు పడమట ఉదయించి తూర్పున అస్తమిస్తాడేమో గాని దేవకి నన్ను చూడాలనుకోదు. నీ చెప్పేది నిజంరా, నా మాట నమ్ము. ఎంతైనా అది నీ అక్కరా. మీ ఇద్దరి ఒంట్లోనూ ఒకే రక్తం ప్రవహిస్తోంది. ఒకే పేగు తెంచుకుని పుట్టారురా. మేం ఒకే తల్లి కడుపులో పుట్టిన ఇద్దరం తూర్పు పడమరలా పెరిగా. దానికి మనకు పడదులే. ఒరేయ్, దానికి నీ మీద అభిమానం లేకపోతే ఇన్నాళ్ళు నేను నీకు డబ్బు పంపిస్తున్నా, నీతో ఫోన్ చేసి మాట్లాడుతున్నా, దానికి తెలిసి కూడా తెలియనట్టు ఎందుకు ఊరుకుందంటావు? చూడు, దానికేదో మంచి బుద్ధి పుట్టింది కాబట్టే నిన్ను రమని కబురు చేసింది. వచ్చి కలు. నువ్వెన్నాళ్ళు ఇలా అనాథలా తిరుగుతావు? మీ అక్కయ్యని మంచి చేసుకో, అదే నీకు మంచిది. దేవకి నన్ను ఊరికేం పిలిచుండదు, పెద్ద ప్లాన్ ఏదో వేసి ఉంటుంది. అదేంటో చెప్పు. నిజంగా నాకేం తెలియదురా నాయనా. నువ్వు ఒక్కసారి వచ్చి దాన్ని కలువు. అలాగే, కలుస్తానని చెప్పు. డాక్టర్ వేద, మీరెంతో బాధ్యతాయుతమైన మనిషిని నమ్మి ఈ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ పదవితో పాటు నిర్వహణ బాధ్యతలు కూడా అప్పగించాను. కానీ మీరు డ్యూటీలో ఉండగా ఓ పేషెంట్ తప్పించుకుంది. అందుకు మీరే బాధ్యులని మిమ్మల్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నా. నాగేశ్వరి, నాగేశ్వరి,
ఏమైందమ్మా? ఎందుకలా ఉనికిపడ్డా? ఏం లేదండి. ఇదిగో కాఫీ తీసుకో. సారీ అండి, మీకు శ్రమ కలిగిస్తున్నాను. బాగా నిద్ర పట్టేసింది. పర్వాలేదు. అవును, ఇప్పుడు ఎందుకు ఉలిక్కిపడలేచావు? ఏదో పీడకల. నాగేశ్వరి, స్నానానికి నీళ్లు తోడిపెట్టాను. వెళ్ళి స్నానం చేసి ఇదిగో ఈ చీర కట్టుకో. తీసుకోమ్మా. హాయ్ మైత్రి. నేను మైత్రిని కాను, దేవకిని. ఆంటీ మీరా? నమస్తే ఆంటీ. మీ అమ్మా నాన్నని తీసుకుని మా ఇంటికి రా, పెళ్లి విషయం మాట్లాడాలి. కానీ మైత్రి పొద్దున ఫోన్ చేసి రావద్దని చెప్పింది. ఒకసారి మైత్రితో మాట్లాడి. అది మాతో గొడవ పడింది బాబు, అందుకే అలా మాట్లాడింది. ఇంట్లో అందరూ అన్యమనస్కంగానే ఉన్నారు. మీరొచ్చి వెళితే అందరూ కాస్త రిలాక్స్ అవుతారు. అలాగే ఆంటీ, మా అమ్మ నాన్నలతో మాట్లాడి రేపే మీ ఇంటికి తీసుకొస్తాను. బాయ్ ఆంటీ. ఏంటి సార్ చాలా సంతోషంగా ఉన్నారు? సంతోషమే. నా పెళ్లికి నిశ్చయతాంబూలాలు పుచ్చుకోబోతున్నాను. అలాగా, కంగ్రాట్స్. పెళ్ళని కానీ ఇంత సంతోషపడుతున్నారు. లవ్ మ్యారేజా? ఎస్, లవ్ మ్యారేజే. కానీ నా సంతోషం మ్యారేజ్ గురించి కాదు. నాకు పెళ్ళైతే ఈ ఊరి నదిలో బోర్వెల్స్ వేయడం పూర్తవుతుందని సన్యాసుల వారు చెప్పారు. మీరు కూడా సన్యాసి చెప్పిన విషయం నమ్ముతున్నారా? చందు, కొన్ని సందర్భాల్లో కొన్ని నమ్మక తప్పదు. నేను ఆ దైవాన్ని నమ్ముతున్నాను. ఆ దైవానికి ప్రతినిధిగా ఉన్న ఆ సన్యాసిని నమ్ముతున్నాను. ఓకే, ఎనీహౌ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. వైదేహికి నాకు ఎక్కడో ఏదో సంబంధం ఉందని తన ఫోటోని నాకు చూపించావు. ఇప్పుడు నాకున్న అనుమానాల గురించి, ఆలోచనల గురించి వైదేహితో మాట్లాడాలి. వైదేహి ఎక్కడుందో చూపించు. నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వే నాకు మార్గాన్ని నిర్దేశించాలి. నువ్వున్నది నిజమైతే ఈ రక్తపు బొట్టు నిన్ను తాకిన మరుక్షణం మార్గాన్ని చూపిస్తావు. రావేదా, నీ రాక కోసమే ఈ మాంత్రిక సామ్రాజ్యం ఎదురు చూస్తోంది. నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు, నీ జాతక చక్రం గురించి, నీ దగ్గరున్న ఈ నేత్ర చక్రం గురించి కూడా నాకు తెలుసు. వైదేహి, నీ గురించి విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. నాకు ఈ నేత్ర చక్రమే నీ గురించి తెలియచేసింది. ఇదే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. చెప్పు, ఈ చక్రం నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది? నీకు నాకు ఏమిటి సంబంధం? ఒకే జాతి పక్షులు ఒకే గూటి కిందకి చేరతాయంటారు. నీది నాది ఒకే జాతి, మాంత్రికపు జాతి.
నిన్ను మీ అమ్మమ్మ మాంత్రికుడిగా మార్చకపోయినా నీలో మాంత్రికపు రక్తం ఉంది. ఆ రక్తపు బొట్టు చిందటం వల్లే ఈ నేత్ర చక్రం నిన్ను నా దగ్గరకు వచ్చే మార్గం చూపించింది. అయితే ఆ నిధి గురించి నీకు తెలుసా? తెలీదు. అది తెలుసుకోవాలనే నా ప్రయత్నం కూడా. ఇప్పుడు నీ దగ్గరున్న ఈ నేత్ర చక్రమే కాకుండా మరో మనిషి మనకు తోడైతే గాని మనం అనుకున్నది సాధించలేము. ఆ మనిషి ఎవరు? ప్రస్తుతానికి నాకు తెలీదు. ఆ మనిషి కోసం అన్వేషించాలి. ఈ నేత్ర చక్రం నీ వద్దకొచ్చిన తర్వాత ఏం జరిగింది? హాస్పిటల్లో నాగేశ్వరి అనే పేషెంట్ గురించి ఈ చక్రమే నాతో ఏదో చెప్పాలని ప్రయత్నించింది. ఆ పేషెంట్ చేతిలో నాగబింబాన్ని చూశాను. ఆ తర్వాత మాయా అనే పేషెంట్ చనిపోయి పుష్పాలుగా మారి అదృశ్యమవటం, నాగేశ్వరి హాస్పిటల్ నుంచి తప్పించుకోవటం ఒకే రోజు జరిగాయి. ఆ నాగేశ్వరి కనిపించకుండా పోవడంతో నా ఉద్యోగం పోయింది. నాగేశ్వరి సర్పవనంలోని నాగేశ్వరి ఆలయంలో స్వర్ణ విగ్రహం. ప్రపంచంలోనే అత్యంత విలువైన శక్తివంతమైన విగ్రహం అది. దాన్ని చేజిక్కించుకోమని ఈ నేత్ర చక్రం పరోక్షంగా సూచిస్తోంది. వేద, ఆ నాగేశ్వరి స్వర్ణ విగ్రహానికి నీకు జన్మ జన్మల బంధం ఉంది. తెలుసా? ఏమిటది? సమయం వచ్చినప్పుడు అది నీకే తెలుస్తుంది. ఇప్పుడు మనం మన మూడో వ్యక్తిని అన్వేషించాలి. ఇప్పుడెక్కడున్నాడో. ఎందుకు రమ్మన్నావు? ఎలా ఉన్నావు తమ్ముడు? నేను నీకు తమ్మున్ననే విషయం ఇంకా గుర్తుందా? నేను గుర్తుంచుకున్నా మర్చిపోయినా నువ్వు నా తమ్ముడివే. మనం పోయినా మన బంధం మాత్రం బతికి ఉంటుంది. ఏంటి నన్నిప్పుడే చూస్తున్నట్టుగా కొత్తగా చూస్తున్నావు? ఇప్పుడే చూస్తున్నట్టు కాదు. చిన్నప్పుడు నువ్వు ఎంత తెలివిగా మాట్లాడేదానివో ఇప్పుడు అంతే తెలివిగా మాట్లాడుతున్నావు. నీలో ఏ మార్పు లేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే చిన్నప్పుడు నా దగ్గరున్న వస్తువు నీకు కావాలనుకుంటే ఇలాగే ప్రేమగా మాట్లాడేదాన్ని. దాన్ని నేను నమ్మి నీకు ఇచ్చేసేవాడిని. ఇప్పుడు అదే స్టైల్, సెంటిమెంటల్ స్టైల్. ఓ మనిషి మరో మనిషిని సెంటిమెంట్ పేరుతో మభ్యపెట్టి పనులు చేయించుకోవడం అనేది నీకే చెల్లుతుంది. నువ్వు నా అక్కవని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. నీకు నా మీద ఉండే సెంటిమెంటు నిజమో కాదో నాకు తెలియదు, కానీ నీ మీద నాకు మాత్రం ఏమూలో చిన్న సెంటిమెంట్ ఉంది. చెప్పు, నీకేం కావాలి? నువ్వు నాకు సాయం చేయాలి, చాలా పెద్ద సాయం. దీనికి సెంటిమెంట్ పేరు చెప్పి నిన్ను మోసం చేయను. బిజినెస్ డీల్. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఎంత ఇస్తావు? ఎంత కావాలి? ఏం చేయాలి? హత్య. హత్య? ఎవరిని? నాగేశ్వరిని.